అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఎక్స్పైర్ అయ్యేంత వరకు కొన్ని క్విస్టులు రివీల్ అవుతాయి. ఏంటి సో ఫర్దర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఫ్యామిలీకి ఉన్న స్ట్రగుల్స్ ఏంటి. ఎక్కువ ధనపిచాచి అంటే పదం విన్నాం కానీ ఎప్పుడు అంతగా మూవీస్లలో కానీ ఎక్కడ వినలేదు. కామపిచాచి అనేది మనం ఏదైనా ఊహించుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ క్విస్టులతో పార్ట్ 2 కూడా కాన్ఫిడెంట్ గా అంటే బట్ అన్ని జోనల్స్ వేరు. ఇలాంటి హర్రర్ కి సంబంధించిన హిస్టారికల్ అండ్ డ్రామా నేపథ్యంలో మూవీ అయితే కనుక బోర్ అనిపించలేదు. విఎఫ్ఎక్స్ అయితే కనుక బాగున్నాయి. కానీ లేడీ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అయితే కనుక ఆసమ్ బాగుంది, వాచబుల్. మేడం ప్రతి వస్తువుకు ఉంటుంది ఒక ధర. నేను చూసా జట్టా ధర. ప్రతి ఒక్కరికి కావాలి జాబు. ఈ సినిమా ప్రాణం పోసారు సుధీర్ బాబు. నిజంగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చించి పడేశాడు. నిజంగా నేను ఎప్పుడు ఫ్యాన్ కాదు కానీ సినిమా చూసినంతగా బ్లడ్ పెట్టాడు నిజంగా. సినిమాకి చాలా బాగా నచ్చిందండి. వాటే పర్ఫార్మెన్స్ ఊచకోత. నిజంగా క్లైమాక్స్ సీన్ ఉంటుంది అన్న, అటు శివునితోని సీన్ ఉంటుంది. అమ్మ నిజంగా విజువలైజేషన్ మెస్పరైజ్ విజువలైజేషన్ అన్న. అసలు కొత్త ప్రపంచం కింద ఫీలింగ్ అంతా కనిపిస్తుంటుంది అనమాట. సో నిజంగా సోనియా సినియా అని ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, బాలీవుడ్ హీరోయిన్ ని. సో వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఒక చిన్న మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, అది కూడా చాలా క్రేజ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హర్రర్ ఉంటుంది అన్న, చాలా భయమేసి ఉంటుంది. సెకండ్ హాఫ్ కొత్త డివోషన్ మారుతుంది అనమాట. ఆ మదర్ సన్ సెంటిమెంట్, ఆ ఫ్యామిలీ బాండింగ్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ఒకటి ఏంటంటే అన్న సినిమాలో బాగా చెప్పిన పాయింట్ గొప్పతనం ఏంటంటే ధనం వల్ల సొంత చెల్లిని, సొంత తల్లిని, సొంత అన్నదమ్ములను చంపే హీరో వల్ల కూడా ధనం కన్నా ఫ్యామిలీ గొప్పదని చూపించారు. అది చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అన్ని దానాల కన్నా నిజంగా ఫ్యామిలీ యొక్క మంచిగా ఉంటుంది చూడ, ఆ బాండింగ్ చాలా గొప్పదని చూపించాలి, బాగా నచ్చింది. సో నిజంగా సాయం చేసే గుణం ఉండాలన్నట్టే సినిమాలో చాలా బాగా నచ్చింది. ఈ సినిమా పార్ట్ 2 కూడా కంటిన్యూషన్ పెట్టారు. మరి పార్ట్ 2లో మరి సుధీర్ బాబు ఉంటాడా లేకుండా వాళ్ళ అబ్బాయి ఉంటాడా అనేది వేచి చూడాల్సిన అంశము. సో ఎటకలకైతే నిజంగా చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగుంది. లాస్ట్ ఈ సినిమా ఎవరు బాగా నచ్చింది అంటే శివుని భక్తులు బాగా నచ్చుద్ది అన్న. సో ఈ వీక్ లో నిజంగా శివుని భక్తులు అందరూ కూడా సినిమాకి రావాలి. సినిమా మీకు నిజంగా చాలా బాగా నచ్చుద్దని నేను కోరుకుంటున్నాను. ఆ విషయం ఆల్వేస్ మ్యూజియం అంటే చాలా బాగుందండి. బీజిఎం లాస్ట్ క్లైమాక్స్ లో చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా సీట్ నుంచి లేచి మరి క్లాస్ కొడతారండి. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. సో ఎటికలకైతే నాకు నచ్చింది, చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీకెండ్ లో ద బెస్ట్ మూవీ ఏదంటే జటాధార. ఆ విష్ ఆల్వేస్ ఎంటైర్ టీమ్. కానీ వెంకట్ కళ్యాణ్ డైరెక్టర్ చాలా బాగా అనిపించింది అన్న. సో అవసరం సినిమాస్ కూడా చాలా బాగా యాప్ చేశారు. అందరూ కూడా సినిమాకి వర్త్ అనిపించింది. సో క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. ఈసారి పక్కన హిట్ కొడతారండి. ఎందుకంటే ఈ సినిమాకి అమ్మంటారు కదా నవదళపతి అనే పేరు కూడా తనకు ఉంది కాబట్టి సో ఆ పేరుకు న్యాయం చేసిన ఫీలింగ్ అయితే నాకు కనిపించిందండి. చాలా చక్కగా కష్టపడ్డాడు. ప్రతి ఒక్క సీన్ కూడా నిజంగా చాలా కనెక్ట్ అవుతుంది. న్యాచురల్ చేశాడు. సో నాకైతే బాగా నచ్చింది. ఆ యొక్క డెడికేషన్ కానీ కొన్ని సీన్స్ ఉంటాయి అటువంటి యాక్టింగ్ చేయలేరేమో అనిపిస్తుంటది. సుధీర్ బాబు గారికి చాలా రోజుల నుంచి బాగా కష్టపడుతున్నారు కానీ ఆయనకు అనుకున్నంత హిట్ రావట్లా. స్క్రిప్ట్ సెలక్షన్లో ఎందుకో ఏంటో తెలియదు కానీ కొంచెం డిసప్పాయింట్ చేసింది నన్ను. ఇంకా సెకండ్ హాఫ్ బాగా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. సుధీర్ గారి యాక్టింగ్ అండ్ సోనాక్షి సిన్హా గారి పర్ఫార్మెన్స్ ఇద్దరు బాగా చేశారు. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది. సో ఫైనల్గా జటాధర్ మూవీ ఒక యావరేజ్ మూవీ. మ్యూజిక్ ఎలా ఉంది? పర్లేదు అక్కడక్కడ. మ్యూజిక్ పరంగా గానీ కథ పరంగా గానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ బాగా చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. గర్ల్ ఫ్రెండ్ ఒక ముందు పాట పాడదా? ఎర్ర జండెర్ర జండెనియలో ఎర్రెర్రనిది జండెనియలో ఎర్ర జండెర్ర జండెనియలో ఎర్రెర్రనిది జండెనియలో. ఈ పాట ఎందుకు పాడాడో మీకు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే ఖచ్చితంగా. పుష్పరాజు ఎనియలో రప్ప రప్ప ఎనియలో ది గర్ల్ ఫ్రెండ్ల ఎనియలో రశ్మిక మందన ఎనియలో రప్ప రప్ప ఎనియలో రాహుల్ రవీంద్రన్ ఎనియలో రప్ప రప్ప ఎనియలో. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ మాత్రం పుష్పరాజులో అల్లు అర్జున్ ఎలా రప్ప రప్ప అనిపించిందో ది గర్ల్ ఫ్రెండ్ లో క్లైమాక్స్ లో రశ్మిక మందన రప్ప రప్ప అనిపించేస్తుంది. ఆమె కోసం మాత్రమే చూడండి. ఫ్యామిలీ చూస్తారా, అబ్బాయిలు చూస్తారా, అమ్మాయిలు చూస్తారా, లవర్ చూస్తారా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలిపి చూస్తారా చూడండి. కానీ రశ్మిక మందన ఇప్పటి వరకు మాకు రశ్మిక అనుకున్నాము, మా రశ్మిక అనుకున్నాము. ఇప్పుడు రశ్మిక మందన మాది కాదండి. చూసిన నేను ఫేక్ రివ్యూ చెప్పట్లేను. అమ్మాయిలదండి సినిమా, అమ్మాయిలది. ఖచ్చితంగా రశ్మిక మందన కోసం చూడండి. వండర్ఫుల్. చెప్తున్నాను కదా, ఎవరైనా ఏ హీరోయిన్ అయినా అబ్బాయిలు
క్రష్ అనుకుంటారు, కానీ నేను చెప్తున్నానా అమ్మాయిలు మీకు నచ్చిన హీరోయిన్ మీ హీరోయిన్ మీకోసం సినిమా ఖచ్చితంగా హీరోయిన్ ఇష్టం అని చెప్తాను కానీ దా గర్ల్ ఫ్రెండ్ సినిమా నేను కాదన్నా వేరే చాలా అంటే చాలా బాగా క్లైమాక్స్ మాత్రం కేవలం మీకోసమే. రష్మిక మందన మాది కాదు, ఇన్ని రోజులు మాది అనుకున్నాం, అది అమ్మాయిలు అయితే ఖచ్చితంగా రష్మిక మందన కోసం రావాలి. వండర్ఫుల్ మూవీ. నేనైతే ఇంతకన్నా మంచిగా చెప్పాను, ఖచ్చితంగా చెప్పిన పాట పాడింది కూడా అందుకోసమే చెప్పింది. రా అన్నాడు ఎన్నియలో రాహుల్ రాహుల్ రవీంద్రని ఎన్నియలో రా అన్న రమ్మని అన్నది ఎన్నియలో రష్మిక మందన ఎన్నియలో ఎర్రజండెర ఈ పాట ఎందుకు పాడానో వచ్చి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. పుష్పరాజు రప్ప రప్ప అని అల్లు అర్జున్ అనిపిస్తే ది గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక మందన రప్ప రప్ప అనిపిస్తుంది క్లైమాక్స్ లో. కానీ తన ప్రేమ కూడా చూపించేస్తుంది వండర్ఫుల్ గా. కొట్టాల అవుతా అంటే ఆడపిల్లకు కాస్త కొంచెం ప్రేమ అని ఉంటది కదా. రేటింగ్ లో రప్ప రప్పలే ఖచ్చితంగా మారుతారు. సేమ్ టైం అమ్మాయిలు కూడా మారుతారు. కానీ ఇక్కడ డైరెక్టర్ ఏమనుకున్నారో అదే చూపించాడు. అబ్బాయి యావరేజ్ కనిపించింది. Thank you so much. Sir, response etla undi theater lo chusaru kada audience response etla undi Ma'am, audience will tell, but whatever I have seen in the theaters, a lot of बहुत सारा प्यार दे रहे लोग, and people are cheering, people are loving. बहुत सारा बहुत emotion है, बहुत drama है, and lot of action also is there. Really looking forward to this. Thank you sir. आप किसी एलिमेंट पसंद है? एक्शन एलिमेंट है, किसी एलिमेंट Action भी है, emotion भी है, फिल्म का नाम जटाधारा है, आप समझ सकते हैं कि और क्या क्या होगा. any suspense element Suspense elements are there because obviously it's a supernatural thriller. So there is a thrill, and overall Sudhir sir and Sonakshi ma'am and all the actors. Sonakshi ji acting the first time She as a is a negative Dhanpi Sakshini, and it's her debut in the Telugu industry, and she's mind blowing. जब भी देखेंगे obviously Sudhir sir we all know he's a very hardworking star, and lot of good wishes, and thank you for all the love that आप सब यहाँ पे आए, and as a producer मेरा भी obviously as an actor आप सबने तो देखा है, लेकिन as a producer it's my first film in the Telugu industry, and I'm really very grateful to all of you, and I really want you to support the film. Watch Jatadhara in theaters near you. yeah Sudhir sir తో చూసారు కాబట్టి after watching the movie about Sudhir sir, you know, he's a very hardworking actor, and if you see in this film, I guess it's one of his best performances till now. I've seen a lot of his movies, and each film, I guess it's a surprise package. And with Jatadhara, what performance, what action, what dance, everything. It's like a full package, full masala package, full family entertainment. about the graphics Huh? about the graphics Graphics, obviously graphics. You have seen the trailer. yeah So graphics are when they're